జూమ్ ఆడుకో జూమ్ ఆడుకో చెయ్యి పెట్టద్దు చూడు ఒకసారి सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। बृहस्पति ध्रुवन्निश्चराश्रन्दारयतां ध्रुवं वाक्यं सुदिनन्तदेवताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे देवं स्मरामि मुहूर्त सुमुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु सुमुहूर्तकालदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे देवं स्मरामि अयं मुहूर्त सुमुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु सुमुहूर्तकाले सूर्याधीनान्नवानां ग्रहाणात्यन्त अनुकूल्यतावलसिद्धिरस्तु शुभं शुक्लां वरदरं विष्णुं यशवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अयजानवक्पाक्यं गजाननमहर्निशा वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वाकृतकृत्यास्यु तं नमामि गजाननं नमः श्रीकृष्णाय नमः प्राणायामिदं प्रोक्तं वशे पशुकल्पितः शुभाभ्यां शुभे ఏం కావాలమ్మా ఏం కావాలా ఓకే అన్న ఓకే మాదే ఓకే ఓకే మేడం ఓకే మేడం అందరికీ నమస్కారం. ఈరోజు 1 నుంచి 13వ డివిజన్కి సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. 1 నుంచి 13వ డివిజన్ల వరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేయడం జరిగింది. అలాగనే ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ వచ్చి ఇక్కడ చెప్పచ్చు. ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ తీసుకొని వాటిని మా దగ్గరికి పంపించడం జరుగుతుంది. వాటి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడే కాదు, కడప నియోజకవర్గంలో 4 ప్రాంతాలలో 12-13 డివిజన్లకు గాను ఒక ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీస్ ఓపెన్ చేసేసి అక్కడికక్కడ అంటే ఇక్కడున్న నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో చాలా దూరం రాకుండా అక్కడికక్కడే వాళ్ళ సమస్యలు వచ్చి పెట్టుకుంటే ఒక డాష్బోర్డ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి సమస్యను దాంట్లో తీసుకొని దాని మీద కూలంకుషంగా చెక్ చేసి వాటి సమస్యల పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాక మనం ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటాము, ఏ ఏరియాలో అందుబాటులో ఉంటాము, దాని మీద కూడా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క ప్రజా సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది. వాటి పరిష్కార దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. అలాగనే మేము మేనిఫెస్టోలో భాగంగా మహిళా దర్బార్ అనేది చెప్పడం జరిగింది. దాన్ని కూడా అతి త్వరలో ప్లానింగ్ చేసుకొని ఏ డివిజన్లో ఎప్పుడు మహిళా దర్బార్ ఉంటుందనే దాని మీద కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ముందుకు పోవడం జరుగుతుంది. చాలా మంది వస్తున్నారు. ఈ పెన్షన్లు కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ అవన్నీ కూడా తీర్చడానికి మేము ముందు వరుసలో ఉన్నాము. సాయశక్తిలో దాని మీద పని చేస్తామని ఆల్రెడీ మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాము. అలాగనే కొంచెం ఈసారి అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఒక ప్లానింగ్ ప్రకారం వచ్చేసి ఆ విధంగా కూడా ప్రజల దగ్గరికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగనే మేము అందుబాటులో లేనప్పుడు ఆఫీస్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళ అర్జీలు ఇచ్చుకుంటే ఇక్కడి నుంచి తీసుకొని కంప్లీట్గా మేము కూడా ఈ 4 ఆఫీసుల పైన ఒక మెయిన్ ఆఫీస్ పెట్టేసి అక్కడి నుంచి మేము పని చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఏ సమస్యలు ఉన్నా ఈ ఆఫీసులోనే ఇవ్వచ్చు,
డైరెక్ట్గా వచ్చేసి మా ఆఫీస్లో అయినా ఇవ్వచ్చు. అన్నీ ఒకటే డాష్ బోర్డ్లోకి వెళ్ళి అన్ని సమస్యల పరిష్కారానికి ఒకటేసారి దాన్ని చెక్ చేసుకొని పని చేయడం జరుగుతుంది. అందరం చాలా కష్టపడి పని చేస్తాము. మీరు కూడా మాకు సహకరిస్తే కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈ 5 సంవత్సరాలు పనిచేసి కడపలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే దిశగా పనిచేస్తామని తెలియజేస్తాం. కాబట్టి ఎలా అనేది అప్పుడు మళ్ళా మీకు మీ ద్వారా మళ్ళా చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, వ్యవస్థలను పరిరక్షించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. మీరు చూసింటారు, గత 5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వ్యవస్థలను చేతిలోకి తీసుకొని పంచాయతీరాజ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేసిన అరాచకం చూసాం. ముఖ్యంగా కడప నగరంలో 50 డివిజన్లు ఉంటే 49 డివిజన్లు కూడా ఏకపక్షంగా ఎన్నికలు జరిగిన తీరు కూడా చూసాం. 50 కార్పొరేటర్ కూడా వాళ్ళ ఫంక్షన్ చేరిపోయినాడు, అది వేరే విషయం. ఈ విధంగా ప్రజల ఆమోదం లేకుండా, ప్రజలు ఓట్లు వేయకుండా ఒక దౌర్జన్యపూరిత వాతావరణంలో ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రజలంతా మా వైపే ఉండాలని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పగటి కలలు కన్నాడు. ఈరోజు రాష్ట్రంలో 2 అంకెలు, అది కూడా 2 ఒకట్లకు చేరుకున్నాడు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. కడపకు వస్తే కడపలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, చుట్టుపక్కల కొండలను కొరికి తిని ప్రజల రక్తాన్ని పీల్చి సర్వనాశనం చేసినారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులు. ఈ వారం రోజులుగా మార్పు చూస్తూ ఉన్నారు. అన్ని విభాగాలతో కూడా సమీక్షలు చేశారు ఎమ్మెల్యే గారు. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, అరాచకానికి ఆస్కారం లేకుండా పరిపాలన ఇవ్వాలనేదే మా ఆలోచన, మా ఉద్దేశం. అదేవిధంగా మొన్న జరిగిన సమీక్షలో కూడా ఆర్డీఓ గారు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినారు. ప్రభుత్వ భూములు అన్నీ కూడా సర్వే చేసి, ఈ కడపలో పనిచేసిన సర్వేయర్లు కాకుండా వేరే ప్రాంతాల నుంచి సర్వేయర్లు నియమించి పక్షపాతం లేకుండా ప్రభుత్వ భూములన్నీ కూడా సర్వే చేసి కాపాడి దానికి ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డులు పెట్టమని చెప్పి కోరడము, తక్షణమే ఆర్డీఓ గారు కూడా ప్రొసీడింగ్ ఇవ్వడం కూడా చూశాం. రెండో విషయానికి వస్తే, నగరంలో ఉన్న అత్యవసర సర్వీసులు, ముఖ్యంగా తాగునీరు మీద సమీక్ష చేశాం. గత పాలకులు డిప్యూటీ ముఖ్యమంత్రి జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉండి కడపకు నీళ్ళు ఇవ్వలేని దుస్థితికి దిగజారిపోయినారు. నాకు జిల్లా ఉన్నతాధికారి నిన్న మాట్లాడుతున్నాడు, పేరు చెప్పకుండా. అసలు గత సంవత్సరంగా అభివృద్ధి మీద సమీక్ష చేసిన మనిషి లేడు కడపలో. మొట్టమొదటిసారి మీరు సమీక్ష చేశారు. ఈ విధంగా సమీక్ష చేసి మాకు అభయం, ధైర్యం ఇస్తే అధికారులమంతా ప్రభుత్వ విధానాలకు, ప్రభుత్వ ప్రాధాన్యతకు మేమంతా కూడా ముందుకు తీసుకుపోయి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి మేము ముందుకు తీసుకుపోతాం, మాకు సపోర్ట్ చేయండి మీలాగా అని చెప్పి ఉన్నతాధికారులు చెప్తూ ఉంటారు. ఇటువంటి కడపను ఇటువంటి దీన స్థితికి దిగజార్చినారు వీళ్ళు. రాష్ట్రంలో కడప అంటే ఒక భయానక వాతావరణం, ఒక మాఫియా రాజ్యం. జిల్లా ఎస్పీ గారికి కూడా విన్నవించినాం, ఎక్కడా కూడా గాంజా అనేది ఉండకూడదు, స్మగ్లర్స్ ఉండకూడదు, రౌడీలు ఉండకూడదు. యథేచ్ఛగా గత 5 సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యుల అండదండలతో ఇటువంటి అరాచకాలు చేశారు. ఎంత పెద్దవాడైనా ఉపేక్షితని చెప్పి జిల్లా ఎస్పీని కోరినా. చట్టపరంగా శిక్షించాల్సిందే, ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాల్సిందే. అది మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పాడు, అది తప్పదు. ఈ సిస్టంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాల్సిందే.
ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. 1 నుంచి 13 డివిజన్లకు సౌలభ్యం కోసం ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఒక సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసి ఏదైతే తను చెప్పినట్టుగా సమావేశాల తర్వాత ఏ ఆఫీస్లో ఏ రోజు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో తన షెడ్యూల్ కూడా మీరు డీటెయిల్గా 10 రోజుల తర్వాత రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముస్లిం సోదరీమణులకు అందరికీ రేపు జరగబోయే బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మీరు ఆ అల్లాని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి రేపు జరగబోయే పండుగను అందరూ కూడా సంతోషంగా సుఖశాంతంతో జరుపుకోవాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ప్రపంచ మానవాళంతా కూడా సంతోషంగా ఉండాలని, మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.